విషం తాగే వాళ్ళని విషపురుషులు విషకన్యలు అంటారు. అసలు విషకన్యలు విషపురుషులు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, అసలు విషకన్యలుగా మారడానికి కారణాలేంటి, విషకన్యగా మారి ఏం చేస్తారు, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈరోజు స్పెషల్ స్టోరీలోకి వెళ్లే ముందు కర్ణాటక రాష్ట్రంలోని ఒక వింత వ్యక్తి గురించి మీకు చెప్పాలి. పాత సినిమాల్లో విషకన్యలు విషపురుషులు ఉండేవారు. వారిని పాములు కాటేసినా ఎలాంటి ప్రమాదం వాటిల్లేది కాదు. అచ్చం ఇలాంటి వ్యక్తే కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర ప్రాంతంలో బీజాపూర్ అనే గ్రామంలో ఉన్నాడు. ఈ గ్రామంలో కనీస వైద్య సదుపాయాలు కూడా లేవు. దీంతో ఈ గ్రామంలోని వారికి ఏ రోగం వచ్చినా రొస్టు వచ్చినా పట్టణానికి వెళ్లాల్సిందే. ఈ గ్రామానికి చెందిన లింగరాజును పాములు కాటేస్తున్నాయి. గత 10 ఏళ్లలో లింగరాజును పాములు 12 సార్లు కాటేశాయి. పాము కాటేసిన ప్రతిసారి లింగరాజు కాసేపు అస్వస్థకు గురవుతాడు. తరువాత వెంటనే లేచి పని చేసుకుంటాడు. కనీసం ఒక్కసారి కూడా ఆసుపత్రికి వెళ్ళలేదు. ఈ మధ్య సుస్థిగా ఉందని లింగరాజును ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యుడి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ 12 సార్లు పాములు కరిచాయని తెలిపాడు. దీంతో అవాక్కైన ఆ వైద్యుడు మరిన్ని పరీక్షలు నిర్వహించి పాము కాటేసినా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని, ఇలాంటి కేసును గతంలో తామెప్పుడు చూడలేదని తెలిపారట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. ఇలాంటి రియల్ క్రైమ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్.